నేడు రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడితే రైతులకు బఫే ఏర్పాటు చేయాలా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి రైతులను అవహేళన చేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు అమర్నాథ్ రెడ్డి, సురేష్ బాబులు అన్నారు. గతంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలా ఆదుకున్నామన్నారు. రైతులు ఉద్యమిస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు తమాషాగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఏమి బఫే పెట్టాలి, రైతులు క్యూ లైన్లో నిలబడిన రైతులను అవహేళన చేస్తూ ఏం బఫే భోజనం పెట్టాలా అని ఈరోజు అవహేళన చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటే ఈరోజు నిజంగా రైతు చేసే ఉద్యమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉసిగొలుపుతూ ఉంది. వీళ్ళు రైతులను రెచ్చగొడుతున్నారు. ఎలాంటి ప్రతి ఒక్కరు కూడా ఎరువులు కొరత లేదు ఈ రాష్ట్రంలో అని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆర్బీకేలకి పోండి, ఎక్కడే కానీ ఒక యూరియా బస్తా లేదు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఎరువులన్నీ కూడా బ్లాక్ మార్కెట్లోకి పోయినాయి. బ్లాక్ మార్కెట్లో ఈరోజు నిజంగా దళారీలు వాళ్ళ చేతిలోకి పోయినాయి. రైతు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఈరోజు నిజంగా అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా మొన్నటి వరకు కూడా టమాటా రైతు మదనపల్లిలో చాలా నిజంగా టమాటా రైతులు చాలా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా మామిడి రైతులు అయితే పూర్తిగా మామిడికాయలన్నీ తోటల్లోనే ఈరోజు వదిలేయడం జరిగింది. ఇకపోతే అరటి రైతులు ఈరోజు ఎందుకంటే హార్టికల్చర్ ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది, అరటి రైతులు అయితే గిట్టుబాటు ధర లేక ఈరోజు పొలాల్లోనే ఇసిపెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు 9వ తేదీన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ ధర్నాలో భాగంగా అన్నమయ్య జిల్లాలో కూడా అందరూ రైతాంగం అంతా పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలిచి ఈరోజు పాల్గొని కలెక్టరేట్లో మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం ఎప్పుడైనా నిద్ర లేవాలా, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు ఉండే వాళ్ళన్నీ కూడా తీర్చాలని ఈరోజు మేము కోరుకుంటున్నాం. పరిస్థితి చూస్తే ఈరోజు ఉత్తరాంధ్ర కానీ, కోస్తాంధ్ర కానీ, కృష్ణా జిల్లా గుంటూరులో కానీ వ్యవసాయం మీద, పాడి మీద ఆధారపడిన రైతులకి ఈరోజు యూరియా కొరత ఉందని గొగ్గోలు పెడుతున్నా కానీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు క్యూలో నిలబడుకొని వెటకారం చేసే పరిస్థితులు దాపరించినాయి. కేంద్రం నుంచి వచ్చే ఎరువుల్ని 50% రైతులకి సబ్సిడీ కింద ఇచ్చి 50% రైతుల దుకాణాలకు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఎక్కువ పండించేటప్పుడు పూర్తిగా దుకాణదారులకి, వ్యవసాయదారులకి ఇవ్వకుండా పూర్తిగా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం రైతులకు జరుగుతూ ఉండేది. కానీ ఈ పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు 100% రైతులకు ఇవ్వకుండా రైతులు అందరూ కూడా ధర్నాలు, రాస్తారోకులు చేస్తూ ఉంటే అచ్చెన్నాయుడు హేళనగా క్యూలో నిలబడుకునే బఫే డిన్నర్ అనే మాట్లాడే పరిస్థితులు చూస్తుంటే దాపరించినాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పంచాయతీకి ఆర్బీకే సెంటర్లు పెట్టి ఆర్బీకే సెంటర్లోనే ఏ వ్యవసాయం చేస్తున్నారు, ఏం కావాలి, ఏ యూరియా కావాలి, ఏ ప్రిస్క్రైబ్స్ కావాలని చూసి ఆర్బీకే సెంటర్లో ఉన్న సెక్రటరీల ద్వారా వ్యవసాయదారులకి, రైతు సోదరులకి ఇంటికి చేర్చే పరిస్థితులు ఉన్నాయి. ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి 5 ఏళ్లలో 7,800 కోట్ల రూపాయలు రైతులకు సబ్సిడీ కింద ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వం. ఈరోజు 14 నెలలైతే అధికారంలోకి వచ్చి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చీమ కొట్టేట్టు కూడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఈరోజు వ్యవసాయదారులు కానీ అందరూ కానీ అన్ని విధాలుగా ఆదుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని మేము నిలబడతాం. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లను, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అందరూ రైతు సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరివిగా పాల్గొని జయప్రద చేసి ఈ ప్రభుత్వానికి ముక్కుపిండి రైతులకి అన్ని విధాలుగా